నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. నిజామాబాద్ జిల్లాకు తనకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం. ఆర్మూర్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి పదంలో ముందుంచుతాం. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వ్యాఖ్యలు. నిజామాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. మాజీ పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ స్మారక ఘాట్ వద్ద ఘన నివాళి. ఆర్మూర్ పట్టణంలో గల్లీ గల్లీలో ఎన్నికల ప్రచారంతో అభ్యర్థులతో పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. ఆర్మూర్లో జోరుగా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం. కారు గుర్తు అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విజ్ఞప్తి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మరిచింది. టీఆర్ఎస్ అభ్యర్థులను బలపరిస్తే భీమ్గల్ను అభివృద్ధి చేస్తాం. కార్నర్ మీటింగ్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రచారం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ స్మారకానికి డిఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా ఎమ్మెల్యేలు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మరియు కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. డిఎస్ స్మారక స్థలానికి వెళ్లి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. సీఎం వెంట జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ప్రజలకు అండదండగా ఉంటున్నారని, హస్తం గుర్తుకు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి కోరారు. ఆర్మూర్ పట్టణంలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులతో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గల్లీ గల్లీలో తిరుగుతూ మరియు రోడ్ షో ద్వారా బల్దియా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుపరిపాలన కొనసాగిస్తున్నారని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువచ్చిన ఘనత రేవంత్ రెడ్డిదని చెప్పారు. ఆర్మూర్ మున్సిపల్పై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల అభ్యర్థులు, కాంగ్రెస్ నాయకులు, మహిళలు, యువకులు ఉన్నారు. ఇంకా ఏదైనా ఉంటే కూడా తీర్చే విధంగా పనిచేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నాం. మీరు ఈ రోడ్డు చూసారు, సుమారు 35 లక్షల రూపాయలతోని ఈ రోడ్ వేసినాం. మళ్ళా మీకు రాజీవ్ గాంధీ బొమ్మ నుంచి అక్కడ కెనాల్ కట్ మన చెరువు దాకా కూడా ఇది కూడా రోడ్ కూడా పెట్టడం జరిగింది. ఇది కూడా తొందరలోనే రోడ్ అయిపోతుంది. ఇవే కాకుండా ఇంకేదైనా డ్రైనేజ్ సమస్యలున్నా, సీసీ రోడ్ సమస్యలున్నా, ఇంకా కొన్ని బీటీ రోడ్లు కూడా మనకు మొన్ననే సీతక్క కూడా వచ్చింది. మొన్న చూసిరు కాబట్టి ఇంట్లోనే పోయినాం, సీతక్కను తీసుకొని వచ్చినాం. మొన్న ఒక 18,70,00,000 మంజూరైనాయి మనకి. అన్న గెలిచినాక మీ వార్డు సుమారుగా 60 లక్షల రూపాయలతోని డ్రైనేజ్ మరియు సీసీ బీటీ రోడ్లు కూడా పెట్టిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి అన్నావును మా వదిలే చెప్తున్నారు. చాలా సమస్యలు ఉన్నాయి, రేషన్ కార్డు సమస్యలు ఉన్నాయి, పింఛన్లు వస్తలేవు, ఇంకా ఏదన్నా ఇంద్రమ్మ ఇండ్లు కానీ ఇంకా ఏ సమస్య ఉన్నా సరే తప్పకుండా మేమందరం కూడా మీకు ఆ సమస్యల్ని తీర్చే విధంగా పనిచేస్తామని చెప్పి కూడా మీకు హామీ ఇస్తున్నా. రేషన్ కార్డులు టీఆర్ఎస్ 10 సంవత్సరాలు రాష్ట్రంలో ఉంది. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పెద్ద పొడిగి మాట్లాడతాడు. వాళ్ళ ప్రభుత్వం కేంద్రంలో ఉండే మరి రేషన్ కార్డు ఎందుకు ఇవ్వలేదని చెప్పి ఆ రాకేష్ రెడ్డిని వాళ్ళ ఎంపీ అరవింద్ అడుగుతున్నా. ఇయ్యాలా వద్దా మా రేషన్ కార్డు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయిందని, మళ్లీ ప్రజల్లోకి వచ్చి ఏ విధంగా ఓట్లు అడుగుతారని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ పట్టణంలో 4, 8, 2వ వార్డులలో కార్నర్ మీటింగ్లో ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులతో కలిసి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ అందించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్లో ఓటర్లను ఉద్దేశించి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీలో తాము ఎంతో అభివృద్ధి చేశామని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కేవలం 6 గ్యారెంటీలు కూడా అమలు చేయలేని దుస్థితిలో ఉందని అన్నారు.
తాను భీమ్గల్ పట్టణాన్ని కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపానని, ప్రజల ఆశీర్వాదంతో భీమ్గల్ పట్టణ ప్రజల ప్రోత్సాహంతో తాను ఎమ్మెల్యేగా గెలవటం జరిగిందని తెలియజేశారు. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే అన్ని విధాలుగా తాను అభివృద్ధి చేసి చూపుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల అభ్యర్థులు, టీఆర్ఎస్ నాయకులు, మహిళలు, యువకులు ఉన్నారు. అంటే భీమ్గల్లోనే ఒక పెద్ద ఆసుపత్రి కట్టిద్దాము అని నేను ఉన్నప్పుడే 40 కోట్ల రూపాయలు మంజూరు చేసుకుని 100 పడకల ఆసుపత్రి కట్టుడు మొదలుపెట్టి దాదాపు 80% కట్టుడు అయిపోయింది. అప్పటికి గవర్నమెంట్ పడిపోయింది. సో వీళ్ళు వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, అది ఎట్లున్నదో గట్లనే ఉన్నది. నేను ఉన్నప్పుడు ఎట్లున్నదో గట్లనే ఉన్నది. ఆ సబ్ స్టేషన్ వెనకాల మంజూరు చేసింది, కానీ కొద్దిగా పని ఇంత కలర్లు వేసిన కొద్దిగా పని చేస్తే అయిపోతుంది, మొదలైతుంది ఆసుపత్రి. అది చేయ సాత కాదు, కానీ నా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మాత్రం అల్లకి వస్తుంది. దానికి 32 మంది డాక్టర్లు కూడా మంజూరైంది. డాక్టర్లు వచ్చిర్రు. ఇది కట్టుడు అయిపోక వాళ్ళు ఆర్మూర్లా నిజామాబాద్ దవాఖానాలో పనిచేస్తున్నారు. మన భీమ్గల్ డాక్టర్లు పోయి ఒకవేళ కట్టుడు అయిపోయి ఉంటే మన ఎంతమంది ఎన్ని పైసలు మిగులుతుండే? నిజామాబాద్ కు ఆర్మూర్ కు మనం హాస్పిటల్ పోయి 10 పైసలు ఖర్చు పెట్టిన అన్ని మిగలకపో. అది శాతనైతే చేసేది 2 ఏళ్ళ. ఆఖరిని అసెంబ్లీలో కూడా అడిగిన, అరే ఎంత న్యాయం ఇది? 80% అయిపోయిందా? ఒక 20% కావాలి. 2 ఏళ్ళ నుంచి సతాయిస్తున్నారు. మీరు కావాలంటే పోయి చూస్తున్నారు. మీ పిల్లగాలను పంపిరు. ఒకరు అధునాతనంగా మంచిగా హైదరాబాద్ నిజామాబాద్ ఎట్లుంటుందో అట్లా కట్టియాలని 6 కోట్ల రూపాయలు మంజూరు చేసి పాత తహసీల్ ఆఫీస్ దగ్గర మార్కెట్ కట్టించు. అది కూడా 70-80% అయిపోయింది. ఈ 2 ఏళ్ల నుంచి ఒక ఇటు అటు తీయలే, ఇటు పెట్టలేదు. దాన్ని కూడా ఎట్లున్నదో అట్లనే అది ఏ శాత కాదు. లాస్ట్ భీమ్గల్ బస్ డిపో సార్ అప్పుడు పాత కాంగ్రెస్ గవర్నమెంట్ మూసేసింది. తెరిపోయింది సార్ అంటే మన బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ చైర్మన్ అయింది. తనని రిక్వెస్ట్ చేసి పిలిచి 1 కోటి రూపాయలు తనతో ఇప్పించి ఆ బస్ డిపోనంతా మంచిగా చేసి 35 బస్సులు పెట్టిన భీమ్గల్ డిపో అని. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు నడిచినాయి. ఇప్పుడు ఆడ బస్సులు మాయమైనవి. కంట్రోలర్ లేడు, అటెండర్ కూడా లేడు. ఆడవాడు అంటే బస్సులు ఉండాల్సిన జాగాలో బర్రెలు వండుకొని ఉన్నాయి. బాధ అనిపిస్తుంది. నేను కష్టపడి తీసుకొచ్చి చేస్తే కొద్దిగా మిగిలిపోయాయంటే దాన్ని ఆపేసి అయిపోయి 10 కోట్లు తెచ్చినాయి. పనులు చేయరు, రోడ్లు వేరు, హాస్పిటల్ అట్లనే పెట్టిరు, మార్కెట్ అట్లనే పెట్టిరు, బస్ డిపో అట్లనే పెట్టిరు. ఏం చేస్తుంది మరి మీకు? నిజామాబాద్ అంటే కాంగ్రెస్ అని, కాంగ్రెస్ అంటే నిజామాబాద్ అని, జిల్లాలో అంకాపూర్ ఎంతో అభివృద్ధి చెందిందని, పసుపు పంటలో అగ్రస్థానంలో ఉందని, నిజామాబాద్ జిల్లాకు తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందని, ఇక్కడి ప్రాంత ప్రజలు తనను ఆశీర్వదించి సీఎం చేశారని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కేశాపూర్ రోడ్లో ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం బహిరంగ సభకు సుమారు 1,00,000 వరకు ప్రజలు రావడంతో సభాస్థలమంతా జై కాంగ్రెస్తో మార్మోగింది. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఆర్మూర్ ప్రాంతంలో బంగారంతో పసుపు పంట పోటీ పడేదని అన్నారు. పసుపు పంట పండించడంలో అంకాపూర్ అగ్రస్థానంలో ఉంటుందని, నిజామాబాద్ జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ అంటే నిజామాబాద్ జిల్లా అని కొనియాడారు. జిల్లాతో తనకెంతో సాన్నిహిత్యం ఉందని, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే మున్సిపల్ ప్రతి ప్రాంతాల్లో ఎంతో అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం జరిగిందని, అటు టీఆర్ఎస్, బీజేపీ చేతకాని మాటలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. గతంలో నిజామాబాద్ జిల్లాకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి కోట్ల నిధులు విడుదల చేసి ప్రతి గల్లీని సమస్యలు లేని ప్రాంతాలుగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బల్దియాలలో అధికారంలోకి వస్తే ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ప్రజల్లోకి చేరుతాయని తెలిపారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మరియు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ప్రధాన నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఉన్నారు. మీరు ఆనాడు అండగా నిలబడబట్టి అధిష్టానం దృష్టిలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీకి ఫలితాలు ఉంటాయని ఒక నిర్ణయం తీసుకోవడానికి నిజామాబాదే వేదిక అయ్యింది. నిజామాబాద్ జిల్లానే కారణమైంది. అందుకే నా మనసులో ఎప్పుడు నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, ఈ జిల్లాకు అదనంగా నిధులు మంజూరు చేయడానికి, ఈ జిల్లాకు రాజకీయ నేపథ్యం, రాజకీయంగా అవకాశాలు కల్పించడానికి నా సాయశక్తుల ప్రయత్నం చేస్తా. ఈ జిల్లా అభివృద్ధికి 100% సహకరిస్తా అని చెప్పి ఈ సందర్భంగా మిత్రులందరికీ తెలియజేస్తున్నా. కిషన్ రెడ్డి కాదు, కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. ఆ సంగతి నీకు తెలుసా రామచంద్రరావు గారు? ధర్మపురి అరవింద్ గారు, మీ కిషన్ రెడ్డి కాదు, ఇవాళ మీ కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. కేసీఆర్ కో కొడుకున్నాడు, కేసీఆర్ కో పుత్రుడు ఉన్నాడు, దొంగ పుత్రుడు కేటీఆర్. ఇవాళ కేసీఆర్ కి ఇంకో దత్తత పుత్రుడు ఉన్నాడు.
ఆయన పేరు కల్వకుంట్ల కిషన్ రావు. దొంగపుత్రుడు దత్తపుత్రుడు కలిసి ఈ రోజు కేసీఆర్ అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మొట్టమొదట రామచంద్రరావు గారు కిషన్ రెడ్డి గారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురా. ఈ రోజు కేసీఆర్ కు కాదు ఊడిగం చేయాల్సింది, తెలంగాణ ప్రజలకు సేవలు అందించాలి. నిజంగానే మీకు పరపతి ఉంటే మున్సిపాలిటీలలో ఓట్లు అడగాలంటే నిజామాబాద్ కార్పొరేషన్ ని స్మార్ట్ సిటీలో ఈ రోజు మీరు ప్రకటించండి. హైదరాబాద్ నగరంలో మూసీ నిర్మాణం, అహ్మదాబాద్ లో మీరు నర్మదా నది రివర్ ఫ్రంట్ కట్టుకుంటారు, ఢిల్లీలో యమునా నది కట్టుకుంటారు, ఉత్తరప్రదేశ్ లో గంగా నది కట్టుకుంటారు. మా హైదరాబాద్ కు మాత్రం మూసీ నది ప్రక్షాళన జరగొద్దా? మోడీ నిధులు ఇయ్యడా? మోడీకి ఓట్లు ఇయ్యలేదా? బీజేపీకి 8 సీట్లు ఇవ్వలేదా? తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను ఇస్తే 2 మంత్రులను చేసినామంటున్నారు, కానీ ₹1 కూడా తెలంగాణకి ఇవ్వలేదు. ఇది దుర్మార్గం కాదా అని నేను బీజేపీ నాయకులను నేను అడుగుతున్నా. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి 24వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రవి గౌడ్ ఇంటింటికి తిరుగుతూ విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ చేతి గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా రవి గౌడ్ మాట్లాడుతూ 2 సంవత్సరాల కాంగ్రెస్ హయాంలో ఆర్మూర్ పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రజలు అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాలనీ యువకులు తదితరులు ఉన్నారు. 24వ వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి ఏ సమస్యను కూడా మీ ఓటు వేసే దాన్ని ఓటు వేసి నాకు గెలిపించగలరని కోరుకుంటూ, మరి ప్రతి పనిలో కూడా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు ముందుబాటులో ఉండే విధంగా ప్రతినిత్యం కూడా వార్డుకు సంబంధించిన పనులు తీర్చే విధంగా ప్రజల ఆదేశాల మేరకు పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి వినయ్ రెడ్డి గారు నియోజకవర్గంలో ఆర్మూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి కీలక పాత్రను పోషిస్తున్నటువంటి మహేష్ అన్న గారి ఆధ్వర్యంలో, జిల్లా డీసీసీ నాగేష్ రెడ్డి ఆధ్వర్యంలో, వినయన్న ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో మరి పెద్ద సంఖ్యలో కూడా బీటీ రోడ్లు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి ఆర్మూర్లో ప్రతినిత్యాన్ని ముందుకు తీసుకోవే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి పథకాలతో ముందుకు సాగుతున్న మహిళా అక్క చెల్లెలకు ఉచిత బస్సుని, అదేవిధంగా ఉచితంగా కరెంటు బిల్లుని 200 యూనిట్లు కాలితే ఉచితంగా కరెంట్ ఇస్తూ 500 బోనస్ కూడా రైతులకు ఇస్తున్న ప్రతినిత్యం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఏ విధంగా జరుగుతుందో అది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మరి పెద్ద సంఖ్యలో జరుగుతున్నందుకు ఆర్మూర్ మున్సిపాలిటీలో ఎగురబోయే జెండా కాంగ్రెస్ పార్టీలని సందర్భంగా తెలియజేస్తున్నాను. మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బీజేపీ అభ్యర్థులకు ఓటేసి భారీ మెజార్టీ అందిస్తే ఆర్మూర్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపుతానని, తానిచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పలు వార్డుల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి స్థానిక బీజేపీ అభ్యర్థులతో రోడ్డు షో ద్వారా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులకు పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ అందించాలని ఓటర్లను కోరారు. అలాగే ఇతర పార్టీ నాయకులను నమ్మి మోసపోకూడదని, తానిచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తానని, మాయమాటలు చెప్పి అధికారంలోకి ఎక్కడానికి ఇతర పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే కాంగ్రెస్ పార్టీ లేదని అన్నారు. అలాగే తాను ఎమ్మెల్యే ఉన్నన్ని రోజులు ఆర్మూర్ పట్టణ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయా కాలనీలలో పోటీ చేసే అభ్యర్థులు, బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. ఈ రోజు భవిష్యత్తులో మనల్ని కాపాడవాళ్ళు లేని భారతదేశంలో మీరు ఎవరేమన్నా ఇది ఎవరో ఫామ్ హౌస్ గా పడుకున్న కేసీఆర్ గురించి ఉన్న పార్టీ కాదు, కేటీఆర్ గురించి ఉన్న పార్టీ కాదు, ఇది లేకపోతే కాంగ్రెస్ గాంధీల గురించి ఉన్న పార్టీ కాదు. ఈ భారతదేశంలో ఒకే ఒక్క పార్టీ, అదొకే ఒక్క పార్టీ హిందువుల గురించి పుట్టింది, అదే భారతీయ జనతా పార్టీ మాత్రమే. అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈ రోజు చెప్తున్నానమ్మా, ఒక్క మాట వినండి. జరిగేబోయే అఘాయిత్యాలు రానున్న రోజులలో ఈ గుండాలకు మళ్ళీ అవకాశం ఇస్తే, ఈ అభివృద్ధి లేని వాళ్ళకు అభివృద్ధి ఇస్తే, మీరు ఒకటే అడగండి. ఇళ్ళకి వచ్చినప్పుడు 4000 ఇచ్చి ఇళ్ళకి రండి రాను అడగండి, 2500 మహాలక్ష్మి ఇచ్చి రండి రానండి, తులం బంగారం ఇచ్చి రండి రానండి. నిరుద్యోగులు కూడా చెప్తున్నా, ఇచ్చిండ్రా నిరుద్యోగ అభివృద్ధి, ఇచ్చిండ్రా నిరుద్యోగ అభివృద్ధి అడగండి. కాంగ్రెస్ ఓడిస్తాడో ఈమనండి, ఏ మంత్రి ఇస్తాడో ఈమనండి, రేవంత్ రెడ్డిని ఈమనండి. దొరికినోడు దొరికినట్లు తోసుకొని పోతున్నారు చంబల్లో దొంగలుగా. కాబట్టి ఈ అబద్ధాల కోరు ఈ అనుమూల రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పాలంటే మన సిద్ధుల గుట్ట అవమానించిన రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పాల్సిందే. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి 25వ వార్డులో డ్రైనేజీ నిర్మాణ పనుల్లో భాగంగా ఇంటి ముందు త్రవ్వి అలాగే వదిలేశారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ గత నెల రోజుల కిందట డ్రైనేజీ నిర్మాణం కోసం ఇంటి ముందు త్రవ్వి అలాగే వదిలేయటంతో ఇంటి నుండి బయటకు రావడానికి ఇతర పనులకు ఇబ్బందికరంగా మారిందని, మున్సిపల్ అధికారులకు చెప్పినా ఫలితం లేకుండా పోయిందని, కాంట్రాక్టర్ సైతం పట్టించుకోవటం లేదని అన్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే డ్రైనేజీ నిర్మాణం చేయాలని కోరారు. ఇబ్బంది అవుతుంది, మేము కట్టుకోవడానికి కూడా వీలు లేకుంటుంది. 20 డేస్కి ఎక్కువైతుంది సార్. ఎన్ని రోజులను ఓపిక పట్టాలా? పిల్లలకి దిగడానికి వస్తలే, తాళాలు వేసుకొని ఇంట్లోనే ఉంచుతున్నాం. పిల్లలు ఎన్ని రోజులను ఓపిక పట్టాలా? చూడండి గటర్ ఎట్లున్నదో. ఊకే నేను ఒకసారి తీస్తే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చిండ్రు, ఏంటికి తీసినామంటే మాకు ఒక్క సఫాయిలు రారు, తీయరు. ఒక్క సఫాయి తీసిన పరిస్థితి అక్కడనే ఉన్నది. ఏడేసిన గొంగడు అక్కడనే ఉన్నది. ఈ పరిస్థితి చూడండి ఒకసారి. చూడండి ఎట్లా నడవాలా, ఎట్లా నడవాలా? నేను మిషన్ భగీరథ పైప్ లైన్ చెప్పేసి నిన్ను తవ్విండు. నిన్న మిషన్ భగీరథ పైప్ లైన్ చెప్పేసి ఎక్కడక్కడ తవ్విండు. ఎక్కడక్కడ తవ్వినా కానీ కూడా మళ్ళీ పైప్ లైన్ కరెక్ట్ క్లియర్ అయింది అంటే కూడా క్లియర్ ఎవరు కూడా చేయలేదు. మళ్ళీ ఎక్కడ బోర్లకు అక్కడనే వాటర్కి మిషన్లు పెడుతుండ్రు. ఏం చెప్పాలి చెప్పండి? ఇట్లా పొక్కలు పూజేసిపోయింది, మేమే కూడుకున్నాం. మా బాధ ఎవరు చెప్పుకోవాలి? గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ప్రజల కళ్ల ముందు ఉందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో మామిడిపల్లి పెర్కిట్తో పాటు పలు వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు కారు గుర్తు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ హయాంలో తాము చేసిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ 5% కూడా చేయలేకపోయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ప్రజలు మళ్లీ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లినట్లేనని పేర్కొన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే తాము ఆర్మూర్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల అభ్యర్థులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు ఉన్నారు. मोरी में डाले से होता आपका, मोरी में डाले तो कैसा होता? अंदर से ये लिंकअप है, कांग्रेस दोनों एक ही है. कांग्रेस बीजेपी यहाँ पे दिल्ली में फाइटिंग, गली में दोस्तानी. सुदर्शन रेड्डी आ रहा, चिन्ना ये और हमारा ये राकेश रेड्डी एमएलए दोनों इधर जाके इनर के कहीं गैंग है ना कच्चर मार के अंकापुर में जाके राकेश रेड्डी का घर में खाना खा के भोजन को चले जा रहे हैं. बोले तो क्या ये बीजेपी वाला ठहरे तो कांग्रेस वाला रुकाया, कांग्रेस का ना कैंडिडेट अच्छा है तो बीजेपी वाला नहीं लाइन लड़ रही. दोनों एक ही है. कांग्रेस बीजेपी आर्मूर में एक ही हो गया. आपका वोट कांग्रेस को डाले तो मोरी में चले जाते. अम्मा 2 बार जिता दिया ना, और 1 बार हमारा इम्तियाज भाई की जिता. अम्मा कार गुर्तु को वोट डालने वाला थोड़ा हाथ उठाओ. ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మికులు, కర్షకులు విజయవంతం చేయాలని టీయూసీఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముత్తన్న రమేష్లు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రజాపంత్ కుమార్ నారాయణ్ భవన్లో టీయూసీఐ జిల్లా నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టర్లను ఆవిష్కరించి మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోడీ పాలనలో కార్మిక చట్టాలు భూపాతాళంలోకి వెళ్తున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికులను మోసం చేస్తుందని తెలిపారు. పెత్తందారులకు ఊడిగం చేస్తూ అందరికీ అన్యాయం చేసే విధంగా మోడీ ప్రభుత్వం వ్యవహరించడానికి నిరసనగా ఈ నెల 12న జరిగే సార్వత్రిక సమ్మెను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అరవింద్, హనీష్, రమ, పుష్పలత, నజీర్ తదితరులు ఉన్నారు. పని భద్రత లేకుండా అభద్రతను కల్పించే విధంగా ఈరోజు లేబర్ కోడ్లు పెట్టుబడిదారులకు అనుగుణంగా ఈరోజు కోడ్లను తీసుకురావడం అనేది శోచనీయం. నరేంద్ర మోడీ ఇప్పటికైనా ఆలోచన చేసి పునరాలోచన చేసి లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని ఏళ్ల కార్మిక లోక ఆగ్రహానికి గురిగాక తప్పదని చెప్పేసి కూడా టీసీగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకనాడు కార్మికులు పోరాడితే సాధించుకున్న చట్టాలను ఈరోజు కేవలం పెట్టుబడిదారులకు అంబానీ, ఆదాని వాళ్ళ కొరకు ఈరోజు చట్టాలను సవరణ చేస్తూ పారిపోయిన తరిమి కొట్టినటువంటి బ్రిటిష్ వాళ్ళని ఈరోజు పెట్టుబడిదారుల పేరు మీద మళ్ళీ భారతదేశానికి తీసుకొచ్చి భారతదేశాన్ని ఒకవైపున బానిస భారతదేశంగా చేయబోతూ ఉన్నాడు. నరేంద్ర మోడీ మతాన్ని అడ్డం పెట్టుకుని, కులాలను అడ్డం పెట్టుకుని పాలన కొనసాగిస్తున్నావు. రాబోయే రోజుల్లో ఈ కార్మిక లోక ఆగ్రహానికి గురై భూతాళానికి పోక తప్పదని చెప్పేసి కూడా టీసీగా హెచ్చరిస్తా ప్రయత్నం చేస్తున్నాడు. దానికి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 12వ తారీఖు నాడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా
కార్మికుల్ని ప్రతిసారి పోరాటంలో దించకుండా ఉండి ఆ పద్ధతిలో వ్యవహరిస్తే మంచిది. లేకపోతే రేపు కార్మికులు తీవ్రంగా వ్యవహరిస్తే నీ గద్దె దిగిపోతుందని చెప్పేసి కూడా టీయూసీఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆలోచించి ఆ కోడ్లను అమలు చేసే పద్ధతిని వెంటనే ఆపాలని చెప్పేసి తెలంగాణ ప్రగతిశీల బీడ్ వర్కర్స్ యూనియన్, అదే రకంగా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 3వ వార్డులో బీజేపీ బలపరిచిన అభ్యర్థి యామాద్రి కవితా భాస్కర్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బీజేపీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి బీజేపీ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో 3వ వార్డు నుండి ప్రాతినిధ్యం వహించిన ప్రజాప్రతినిధులు ఏనాడు అభివృద్ధి గురించి పట్టించుకోలేదని, తనను గెలిపిస్తే సొంత నిధులతో సైతం కాలనీని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు, బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. అలాగే మీ కమిటీలకు మేము కూడా వచ్చి అక్కడ సమావేశం పెట్టుకోవచ్చు. పార్టీ పరంగా కానీ మహిళా సంఘాలు కానీ సమావేశం పెట్టుకోవచ్చు. కనుక దానికి పెయింట్ వేయించి ఆ కిటికీలు ఫిట్ చేయించి దానికి ఒకటి ఏంది ఇదైతే సలకాలతో వెల్డింగ్ చేస్తారో వెల్డింగ్ చేపిస్తుంది. అక్కడ పోరాలు ఉంటారు, పోరాలు బలపడతారు తెలుసు, అంతా నాకు రిపోర్ట్ ఉంది. ఆ డోర్లు కానీ కిటికీ కానీ దానికి జాలి ఫిట్ చేపిస్తా, రాలేసిన కొట్ట పలవకుండా పెయింట్ వేయించి మీకు మంచి సుందరవంతంగా చేసి మీకు అప్పచెప్తా అని చెప్పేసి నేను మీకు మాట ఇస్తున్నాను అన్నమాట. భారత్ మాతాకి. ఖచ్చితంగా ఇక్కడ అయితే వచ్చిరో ఈ రోజు అందరు తల ఒక 10 ఓట్లు అయిపోయారు. అక్క మీరు నేను గెలుస్తా, మీకు సేవ చేసుకుంటా. నాకు దేవుడి తక్కువ లేదు, మేము కరప్షన్ చేయము, లంచం తీసుకోము. మేము వాళ్ళలాగా చేసిన పనులు చేయని పనులకు బిల్లు లేపిరా. గతంలో ఏదైతే లింగగౌడ్ గారు వైస్ చైర్మన్ చేసిండో మరి వైస్ చైర్మన్ చేసి ఏం అభివృద్ధి చేసిండని అడుగుతున్నాను మీరు అందరూ. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ 21వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి లిక్కీ సృజన శంకర్ భారీ ర్యాలీతో ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ చేతి గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా లిక్కీ సృజన శంకర్ మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్మూర్ పట్టణం అభివృద్ధి చెందలేదని, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పట్టణం ఎంతగానో అభివృద్ధి చెందిందని, మున్సిపల్ ఎన్నికల్లో తమను గెలిపిస్తే కాలనీ మరింతగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జీలు, మహిళలు, యువకులు తదితరులు ఉన్నారు. నా పేరు లిక్కి సుజన. నేను 21వ వార్డు నుంచి కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. 21వ వార్డు అభ్యర్థులందరికీ, ఓటర్లందరికీ నమస్కారం. అమ్మా, నన్ను భారీ మెజారిటీతో గెలిపించగలరు. చేతి గుర్తుకే మన ఓటు. నేను గెలిచిన తర్వాత మీ పనులన్నీ చేస్తాను. ఇంకా డెవలప్మెంట్ పనులు కూడా ఇప్పుడు చాలా అవుతున్నాయి. మనకు ఇంకా ఎక్కడన్నా డెవలప్మెంట్స్ పనులు ఆగిపోయినాయి ఉంటే వాటిని కూడా చేపియడానికి మేము ముందుకు వస్తాం. మరి అదే విధంగా మమ్మల్ని గెలిపించినట్లయితే మాకు ఈ అభివృద్ధి పనుల కోసం మన వినయన్న గారు చాలా కృషి చేసి చాలా కోట్ల రూపాయలు 42,000 కోట్ల రూపాయలు తెచ్చి మన ఆర్మూర్ను సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతున్నాడు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అదే విధంగా ప్రతి ఒక్కరూ మాకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆర్మూర్ పట్టణంలోని 3వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మోత్కూరి విజయలింగగౌడ్ ఇంటింటికి తిరుగుతూ విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ జెండా ఖచ్చితంగా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో పట్టణం ఎంతగానో అభివృద్ధి చెందిందని, ప్రజలు అభివృద్ధిని చూసి ఓటు వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు, యువకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు. పెట్టేవాడు ఉంటే చేసేవాడు మేమున్నాం. సైనికుల మాదిరి కాంగ్రెస్ దండు ఉంటది. మా రేవంత్ రెడ్డి సర్కారు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తా ఉన్నారు. మా వినయ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే లేకున్నా అని మీదేసుకొని ప్రతిదీ ఫండ్ తీసుకొచ్చేసి ప్రతి వాడలా తిరుగుతూ ఎక్కడ అభివృద్ధి జరగాలో అక్కడ అభివృద్ధి చేస్తా ఉన్నారు. కొందరు విసిన పిండి మీద గీతలు కాసే రకం అంటే ఇదే కావచ్చు. మరి డాంబర్ రోడ్ల మీద ఫోటోలు దిగి ఇది మేము చేసిన మిషన్లు బండ గుర్తుడు వాయిస్ పెంచడం, అది ఒకప్పుడు గతం. ప్రజలు చాలా అభివృద్ధి చెందినరు. నోరియస్ గాయేస్తే గెలది. ఖచ్చితంగా అభివృద్ధి చూస్తారు, మనుషులను చూస్తారు. మేమున్నాం కదంటే కుదరది. ప్రతి ఇంట్లో ఆయన చేస్తాడా చేయడం నమ్మకము ప్రజలే డిసైడ్ చేస్తారు. మరి వాళ్ళ నేను సేవకుడిగా 25 ఏళ్ల నుంచి మన అక్కడ మన్నలు పొందుతున్నా కాబట్టి, మరి ఒక అన్నదమ్ముడుగా కాలంలో ఒక పెద్దన్నగా ఉంటున్నా కాబట్టి మరి నన్ను గుర్తించి కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చూసి కాంగ్రెస్ హస్తగతం చేసుకుంటామని అనిపిస్తున్నాం. జై కాంగ్రెస్. ప్రతి విద్యార్థి 10వ తరగతి పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించాలని ఎంఐఎం నాయకులు కోరారు.
బాల్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఉర్దూ మీడియం 10వ తరగతి విద్యార్థులకు ఎంఐఎం నాయకులు గైడ్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 10వ తరగతి ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించాలని, ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. इस साल भी वैसी तरह ज़रा लेट हो गया इलेक्शन की वजह से, तो हर साल जनवरी में दे देते थे. इस साल इसका मकसद हमारा एक ही मकसद है, जो कौम जो पढ़ती वही कौम आगे बढ़ती, जो कौम नहीं पढ़ेंगी वो पीछे रहती. अगर अपनी कौम में अगर देखा गया तो मुसलमानों में पढ़ेंगे नहीं आगे. हमारा मकसद वही है, अपनी कौम पढ़ना, अपने बच्चे पढ़ना, पढ़ के आगे बढ़ना. वही मेहनत की वजह से हम ये गाइडलाइन ला के दे रहे हैं आपको. आप भी पढ़िए अच्छा, और स्कूल का भी नाम निकालिए, हमारा भी नाम निकालो, और टीचर्स का भी नाम निकालिए. यही हमारी दरख्वास्त है. నిజామాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన దృష్ట్యా సిపిఐఎంఎల్ మాస్ ప్రజాపంత్ నాయకులను అరెస్టు చేయడం సమంజసం కాదని సిపిఐఎంఎల్ ప్రజాపంత్ మాస్ జిల్లా నాయకులు ముత్తెన్న కార్యదర్శి డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో సిపిఐఎంఎల్ ప్రజాపంత్ మాస్ లైన్ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్తెన్న మరియు కిషన్లు మాట్లాడుతూ జిల్లాకు రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా ప్రజాపంత్ నాయకులను ముందస్తు అరెస్టు చేయడం, రైతుల సమస్యల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని వెళ్తే అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రైతుల కోసం తమ అరెస్టులను ఎవరూ ఆపలేరని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తే తామెందుకు ప్రశ్నిస్తామని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మమ్మలను అరెస్ట్ చేయడం అనేది చాలా విచారకరం. ఈ విధానం ఇకనైనా మీరు ఆపుకోవాలి. ఎందుకంటే చట్ట వ్యతిరేక చర్యలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద మీరు అరెస్టులు చేయడము, వాళ్ళ మీద కేసులు బుక్ చేయడము, అది చేయడం అంటే ఒక అర్థం ఉంటుంది. కానీ ప్రజా పోరాటాల నిర్మాణం ద్వారా తమ హక్కుల గురించి పోరాటాలు చేసే వాళ్ళను, పోరాటాలలో ముందు భాగంలో ఉన్నటువంటి నాయకులను అరెస్ట్ చేయడం అది సిగ్గుసేటైనటువంటి అంశం. వాళ్ళను నిజామాబాద్ రాక కోసం ఇవాళ ముందస్తు అరెస్టు చేయడము అని అంటే ఇది సరైనది కాదు. నువ్వు ఏం చెప్పినావు, ఏం చేస్తున్నావు? ఈ రాష్ట్రంలో ఇవాళ ప్రజాస్వామ్యం ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాం. అట్లాగే ఈ దేశంలో మా పాలన వస్తే ప్రజాస్వామ్యం ఉంటుంది. ప్రజా పరిపాలన అంటే నీ పరిపాలన ఇవే అరెస్టులా? ప్రజల కోసం నిత్యం పనిచేస్తున్నటువంటి నాయకులను ఇవాళ అరెస్టు చేయడము అనంటే ఇది సరైనటువంటి విధానం కాదు అని చెప్పి సిపిఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ సబ్ డివిజన్ కమిటీగా మేము ఇవాళ ప్రభుత్వాన్ని కానీ అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కూడా వాళ్ళకు కూడా హెచ్చరికలు చేస్తా ఉన్నాం. ఇక ముందు ఇట్లాంటివి జరిగితే ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్తుందని చెప్పేసి బేషరతుగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ జిల్లాకు తనకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం. ఆర్మూర్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి పదంలో ముందుంచుతాం. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వ్యాఖ్యలు. నిజామాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. మాజీ పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ స్మారక ఘాట్ వద్ద ఘన నివాళి. ఆర్మూర్ పట్టణంలో గల్లీ గల్లీలో ఎన్నికల ప్రచారంతో అభ్యర్థులతో పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. ఆర్మూర్లో జోరుగా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం. కారు గుర్తు అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విజ్ఞప్తి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మరిచింది. టీఆర్ఎస్ అభ్యర్థులను బలపరిస్తే భీమ్గల్ను అభివృద్ధి చేస్తాం. కార్నర్ మీటింగ్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రచారం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.